ఫైనల్లీ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ అయితే వస్తుంది. సో నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఎస్కే సబీర్ బాస్ తో అయితే 1v1 ఆడడం. సో బ్రో వచ్చేసి ఎలా ఆడతాడనేది నాకైతే కొన్ని వీడియోస్ లో చూసాను అనమాట. సో బ్రో వచ్చేసి ఎక్కువగా మూమెంట్ ఇవ్వకుండా వెయిట్ చేసి ఆడతారనమాట. సో యాక్యురసీ కోసం వెయిట్ చేస్తాడు. సో ఈ వీడియోలో అయితే నా మూమెంట్ కూడా మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే అవతల అపోనెంట్ ఎలా ఆడుతున్నారు. సో మనం కూడా అలానే ఆడాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్ అయితే తీసాను, సైట్ తో కొడితే బాగోదు అనేసి సైట్ అయితే మళ్ళీ రిమూవ్ చేశాను అనమాట. సో చూద్దాం ఏం జరుగుతుంది. అరే యార్ ఓపీ హెడ్ షాట్ చూసారా. సో లాంగ్ రేంజ్ కి వెళ్ళి పర్ఫెక్ట్ హెడ్ షాట్ అయితే కొట్టాడు అనమాట మన సబీర్ బ్రో వచ్చేసి. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి అతను అయితే గెలిచారనమాట. సో ఇక్కడైతే మనం ఛాన్స్ ఇవ్వకూడదు. సెకండ్ రౌండ్ అయితే వచ్చింది. ఎలాగైనా ఈ మ్యాచ్ లో మన తెలుగుడి సత్తానైతే ఖచ్చితంగా చూపెడతానన్న, నన్ను నమ్మండి, ఖచ్చితంగా నేను చూపెడతాను. సో చూద్దాం ఏం జరుగుతుంది. సో మన అన్న వచ్చేసి అక్కడ ప్యాక్ అయితే చేసుకున్నట్టుగా ఉన్నాడు. సో హీల్ చేసుకుంటున్నారు. సో మనం షార్ట్ రేంజ్ కి వెళ్ళి మన సత్తా చూపించాలి ఎలా అయినా. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి బ్రో అయితే గెలిచాడు అనమాట. సో ఈసారి మన ఛాన్స్ అయితే ఇవ్వకూడదు. మన దగ్గర అయితే M1014 అయితే ఉంది. సో అతని దగ్గర వచ్చేసి M188 ఉంది అనుకుంటున్నారు. సో చూడండి M188 ఉంది. సో అతనైతే కొట్టాడు లైట్ గా డ్యామేజ్ వచ్చేసి. సో అతనికి మనం ఓపెన్ ఛాన్స్ ఇచ్చినట్లయితే అతను కూడా హెడ్ షాట్ అయితే లాగుతుంది అనమాట. సో మనం అయితే లైట్ గా హెడ్ షాట్ కొట్టడం జరిగింది అనమాట. సో ఫుల్ గా డ్యామేజ్ అయితే ఇచ్చాం. సో మన దగ్గర M1014 ఉంది కాబట్టి సో అతను వచ్చేసి లాంగ్ రేంజ్ అయితే ఆడుతున్నారు అనమాట. అంటే మిడ్ రేంజ్ ఆడుతున్నారు. సో ఎందుకంటే మిడ్ రేంజ్ లో M1014 పనిచేయదు కదా, లాంగ్ రేంజ్ అసలు పనిచేయదు అండి. ఇంకా లాంగ్ కి వెళ్తే M188 పనిచేయదు. మనమే షార్ట్ కి వెళ్ళి 1 ట్యాప్ అయితే ఈ విధంగా కొట్టాలన్నమాట. సో ఫైనల్లీ మనం అయితే సెకండ్ రౌండ్ అయితే గెలిచాం అనమాట. సో 1-1 తో ఇద్దరం ఈక్వల్ గా అయితే